అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు తహసీల్దార్ కార్యాలయంపై ఎసిబి దాడులు. తహసీల్దార్ కార్యాలయంలో డి రాంబాబు 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎసిబి అధికారులు. ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపిన వివరాల మేరకు ఫైర్ ఆఫీసర్ గా పనిచేస్తూ మరణించిన బైరిశెట్టి బాలకృష్ణకు సంబంధించి ఎఫ్ఎంసీ సర్టిఫికెట్ విషయంలో అతని భార్య గువ్వల కృష్ణ తులసి నుండి 15,000 రూపాయలు గతంలో లంచం తీసుకున్నారని, అయితే ఇప్పుడు నో ప్రాపర్టీస్, నో ఎర్నింగ్ సర్టిఫికెట్ కోసం 20,000 రూపాయలు డిమాండ్ చేశారని, ఈరోజు లంచం సొమ్ము ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని తెలిపారు. ఈ దాడిలో సీలు ఎన్వి భాస్కర్ రావు, వై సతీష్ కుమార్, డి వాసుకృష్ణ సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. ఆ తర్వాత కూడా 2 సర్టిఫికేట్ కావాల్సి వచ్చాయి. ఒకటి నో ఎర్నింగ్ మెంబర్ సర్టిఫికేట్ అండ్ నో ప్రాపర్టీ సర్టిఫికేట్. ఇది కూడా ఆమె తను 4th అప్లై చేయడం జరిగింది మీ సేవలో. ఈ 2 సర్టిఫికేట్స్ గురించి కూడా తను ఎవరైతే రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉన్నారో రాంబాబు, అతను 20,000 లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఆమెకి లంచం ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అయ్యారు. ఈరోజు ఇతను శ్రీ కె రాంబాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దార్ ఆఫీస్, రాజోలు మండల్, అతను వీళ్ళ కంప్లైంట్ నుంచి 20,000 లంచం తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అతను జ్యుడిషియల్ డిమాండ్ కూడా పంపిస్తామండి. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే మిమ్మల్ని ప్రివిలేజ్ లంచం డిమాండ్ చేస్తే మాత్రం ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అవ్వాల్సింది మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ.